సత్యం రామలింగరాజుతో చేసుకోవడం అయితే బాగా చేసుకోగలిగాడని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని. మరి అంతేకాకుండా 2009లో మరి కలర్ టీవీలు ఇస్తానన్నాడు. మరి 2009లో ఈ కలర్ టీవీలు ఇస్తానన్నాడు, ఇంకా ఏదో ఇస్తానన్నాడు. నాకు చెప్పడానికి కూడా ఆయన గుర్తు రావడం లేదు ఆయన చేసింది. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఇవాళ 2014 ఎలక్షన్ కు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. మరి రుణమాఫీ 9 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కసారైనా రుణమాఫీ అనేది ఆయన ఆలోచన చేశాడా? కనీసం ఒక్క లెటర్ అయినా ప్రభుత్వానికి రాయగలిగాడా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను నేను కేంద్ర ప్రభుత్వానికి. మరి కనీసం వడ్డీ మాఫీ అయినా చేయగలిగాడా? కనీసం వడ్డీ నెక్స్ట్ ఇయర్ లో కర్జూరులేనైనా చెప్పగలిగాడా అంటే అది కూడా లేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ చూస్తే మరి బయ్యారం ఉక్కు కర్మాగారం మరి బయ్యారంలో రావాలని చెప్పి అసెంబ్లీలో తన ఎమ్మెల్యేలతో ప్లే కార్డ్స్ పెట్టించి చెప్పడం జరిగింది. కానీ 1902 రాజశేఖర రెడ్డి గారి హయాంలో గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్స్ వేసి మరి ఆ రోజు అక్కడ కర్మాగారం పెట్టడానికి ఆ రోజు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. మరి ఈయనకు తెలుసా లేదా అనేది కూడా అర్థమవుతుంది. మరి ఆరుద్ర గారు ఒక మాట చెప్పారు, ఒక రైలు కదిలే రైలు 1 నిమిషం లేటుగా వెళ్తా ఉందని చెప్పి. మరి ఆ మాట నిజంగా ఆయన జీవితంలో నిజం అనుకోవచ్చు అనుకుంటా. ఆయన 9 ఏళ్ల తర్వాత ఈ రోజు బయ్యారం మైన్స్ అక్కడ పెట్టాలంటున్నారు. ఎవరు ఆపారు 9 ఏళ్లలో ఆయన పెట్టకుండా అక్కడ మైన్స్ అని కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. మరి 15 సంవత్సరాల తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ఆయనకు పాదయాత్ర చేయాలని, అది ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. మరి 10 ఏళ్ల తర్వాత ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజు నేను ఫీజు రీఎంబర్స్మెంట్ నేను చేస్తాను, ఆరోగ్యశ్రీ నేను చేస్తాను, ఉచిత విద్యుత్ నేను చేస్తాను అంటూ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను కాపీ కొడుతూ చెప్పడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఏ విధంగా వేయాలనో ఓటు మనం ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐఎంజీ సంస్థకైతే మరి 850 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండడం ఇచ్చేటప్పుడు జరిగింది. ఆ రోజు 3 కోట్ల రూపాయలకి ఇస్తే ఈ రోజు 10,000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. మరి ఏ విధంగా ఇచ్చాడని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. ఎంఆర్కి అయితే మరి 538 ఎకరాలు ఇవ్వడం జరిగింది 29 లక్షలతోటి. అది కూడా ఉన్నవాళ్ళు విల్లాలు కట్టుకోవడానికి కోసం, గోల్ఫ్ కోర్స్ ఆడటం కోసం ఇవ్వడం జరిగింది. మరి రహేజా వాళ్ళకు 110 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఎల్ఎన్టీ వాళ్ళకు 148 ఎకరాలు 4,000తో ఇవ్వడం జరిగింది. మరి ఎయిర్పోర్టుకు 1000 ఎకరాలు సరిపోతుందంటే 5,500 ఎకరాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ లోపల చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజల బాగోగుల కోసం, ప్రజల ఉద్యోగుల కోసం అక్కడ జిల్లాల్లో ఇండస్ట్రీస్ వస్తే అది అభివృద్ధి చెందుతాయి, అన్ని విధాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన జమ్మలమడుగులో అయితేనేమి, లేకపోతే మహబూబ్ నగర్ లో అయితేనేమి, మెదక్ లో అయితేనేమి, అనంతపూర్ లో అయితేనేమి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతా ఉన్నానంటే ఈ రోజు నేను చాలా ధర్మ పోరాటం చేస్తానని చెప్పి, లోక కళ్యాణం కోసం అని చెప్పి మరి ఎన్ని రకాలుగా చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఆయన ఎన్నెన్నో మాటలు చెప్తా ఉన్నాడు. ఈ రోజు అవన్నీ కూడా ఏ విధమైనటువంటి అంటే అవినీతి మీద పోరాటం చేస్తానంటున్నాడు, వెలుగులు నింపుతానంటున్నాడు మన జీవితాల్లో. అధికారం ఇస్తే కేంద్రంలో కూడా దాన్ని తీసుకొస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి వీటన్నిటి కూడా చూస్తే మనం ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలనో మీకందరికీ అన్ని విషయాలు తెలుసు. అయినా కూడా నేను చెప్పడం జరిగింది, మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇంకా మిగతా విషయంగా పోతే రాజకీయంగా నేను ఇంతవరకు మాట్లాడాను. ఈ రోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కూడా అనుకుంటున్నా, మా కుటుంబం గురించి, మమ్మల్ని గురించి కూడా. ఈ రోజు జరిగే జగన్ బాబు మీద జరిగేటటువంటి అవినీతి ఆరోపణలు ఇంకోటి వీటన్నిటి కూడా నేను మీకు అందరికీ జవాబు చెప్పుకోవాలనుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు, నా జీవితం తెరిచిన పుస్తకము అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ రోజు నేను మీరందరూ ఓపికగా వినాలని కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇవాళ చూస్తే.